డ్రైవ్ మూవీ రివ్యూ ఛానల్ గాని ఒకవేళ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. 'డ్రైవ్' స్టారింగ్ ఆది పినిశెట్టి. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. మూవీ అయితే అరౌండ్ డిసెంబర్ 15థ్ ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ అది థియేటర్‌లో రిలీజ్ అయిందో లేదో తెలీదు. నేనైతే నిన్న అమెజాన్ ప్రైమ్‌లో చూసాను. మూవీ ఎలాగుందో మాట్లాడుకోబోయే ముందు మూవీ విషయానికొస్తే ఇదైతే మేజర్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలాగా ఉంటది. ఒక స్టోరీ వస్తే ఆల్రెడీ ఆది పినిశెట్టి హీరో ఏమో ఒక కంపెనీని అమ్మేద్దాం అనుకోని లండన్‌కెళ్తాడు. అక్కడి నుంచి ఆళ్ళ ఫ్యామిలీ దగ్గరికి లండన్ ఎళ్ళాలి. ఆ ఎళ్ళే ప్రాసెస్‌లో ఏం జరిగింది, ఒక కార్‌లోనే మేజర్ ఒక టెస్లా కార్‌లోనే రన్ అవుతూ ఉంటది స్టోరీ అంతాను. మేజర్ అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటది. కార్ అయితే లాక్ అయిపోద్ది. ఆ తర్వాత కార్ ఆటోమేటిక్‌గా డ్రైవ్ దాని మట్టుకు అదే చేస్తది స్పీడ్ అదంతాన. తర్వాత ఏమైందనేది స్టోరీలో మీరు తెలుసుకోవాలి. ఇంకా మేజర్ మూవీ పాజిటివ్ విషయానికొస్తే ఆది పినిశెట్టి అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ స్టోరీలో ట్విస్ట్ అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బావుంటది. ఇంకా మేజర్ అయితే ఇవే ప్లస్ పాయింట్స్. నెగెటివ్స్ విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, బీజీఎం గానీ, ఒక సాంగ్స్ కానీ ఏవి అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. ఇదే కాక మూవీ గూడా చాలా అసలు బజ్జే లేదు. నేను నిన్న ప్రైమ్‌లో చూసాను. అసలు రిలీజ్ అవుతుందని గూడా తెలీదు. టీమ్ నుంచి గూడా అంత హెవీగా ఎక్స్‌పెక్టేషన్స్ బజ్ అయితే రాలేదు. ఇంకైతే వన్ టైమ్ వాచబుల్ మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. బాగా ఇంకా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి చాలా బాగా స్లోగా ఉంటది. మూవీ అయితే చాలా స్లోగా ఎళ్తూ ఉంటది. క్లైమాక్స్ దగ్గర ఒక్కటి కొంచెం ట్విస్ట్ బావుంటది తప్ప మిగతాదంతా స్టోరీ అయితే బాగా స్లోగా ఎళ్తా ఉంటది. ఇదైతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. నార్మల్ స్టోరీస్‌లా కాదు. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇలాంటిది ఆల్రెడీ తెలుగులో ఏదో సినిమా వచ్చింది. ఒకవేళ మీకు గుర్తుంటే కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓన్లీ కార్‌లోనే జరుగుతది మేజర్ స్టోరీ అంతా. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అది గూడా. ఆహ్, సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు గానీ, అంత సస్పెన్స్ ఏముండదు. ఒక క్లైమాక్స్ కొంచెం ఓకే. అది గూడా గెస్ చేసేయొచ్చు. కానీ ఓకే. బావుంటది. క్లైమాక్స్ వరకైతే చాలా కొంచెం బావుంటది. మంచి క్లైమాక్స్ అని చెప్పాలి. ఒకవేళ మీరు గాని మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మూవీ అరౌండ్ ఒక 1 అవర్ 50 మినిట్స్ ఉంది.